గంభీరమైన స్వరాలతో దేవుడు నామని మహిమపరుస్తూ మనం ఆరాధించాం. అందరం దేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం మన హృదయపూర్వకంగా ఆకాశం వద్ద దేవుని వైపు మన దృష్టి పెట్టి మన చేతి పెట్టి దేవానికి వందనాలని గంభీరమైన స్వరాలతో దేవుని స్తుతిద్దాం. నడిపించిన ప్రేరణ స్తుతిద్దాం. రావాల్సిన ప్రేరణ దేవుని తన ఆత్మ ద్వారా ప్రేరేపించినట్టు ప్రతి దేవుడు ఆటంకాలన్నీ యేసు నామములో తొలగిపోవాలి. దేవుడు అభిషేకం వీళ్ళు అనుభవించినట్టుగా, దేవుడి సన్నిధి అనుభవించినట్టుగా, దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు వీళ్ళు అనుభవించినట్టుగా, దేవుడి పరుగుపడిన వీళ్ళందరినీ దేవుడి సన్నిధానానికి నడిపించాలి. దేవానికి సహాయం దయచేయాలి. అందరూ దేవుని స్తుతిద్దాం. పిల్లరా, ఓ దేవాన్ని ఒకే కాలం సమయంలో నువ్వు మాతో మాట్లాడు స్వామి అని దేవుని స్తుతిద్దాం. దేవుడి అభిషేకం మా ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా దేవుని స్తుతిద్దాం. అందరూ దేవుని స్తుతిద్దాం. దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అద్భుతీయుడానికి స్తోత్రాలు, సత్యదేవుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు, మంచి దేవానికి స్తోత్రాలు, 20 పైన దేవానికి స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలు, రోషం కలిగిన దేవానికి స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవిక వ్యక్తిగైన దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా కొరకు ప్రాణం పెట్టినవాడా, మమ్మల్ని ఎన్నుకున్నవాడా, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడా, మా ఇల్లు చూడడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మా కొరకు నాయన పరలోకాల స్థలాలు సిద్ధపరిచి ఈ ముందు స్థలంలో మేము కూడా ఉండటానికి అతి త్వరలో వచ్చిన ఆయన మమ్మల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్న యేసు రాజ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. తండ్రి దేవానికి స్తోత్రాలు, కుమార దేవానికి స్తోత్రాలు, ప్రేమ దేవ నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నడిపించడం బట్టి స్తుతిస్తూ ఉన్నా రావాల్సిన అందరినీ నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు. యువనే కాలం సమయంలో మొత్తం మాట్లాడబోతున్నవాడా నీకే స్తోత్రాలు, ఆయన స్తోత్రాలు. అందరూ దేవుని స్తుతిద్దాం. పిల్లలు, ఓ ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తామో ఎన్నో గోడల కూలిపోయినట్టుగా విధమైన అసమాధానకరమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయి. యెహోవాను స్తుతించడం మంచిదని లేఖనాలు సెలవిస్తూ ఉండగా అందరూ దేవుని ఎంతో మనసుతో దేవానికి స్తోత్రాలని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, ఈ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అంటుకాకి స్థిరపరచావా. ఈ తోటలోని ద్రాక్షావల్లిలో నన్ను అంటుకాకి స్థిరపరచావా.
అందరితో మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి. ప్రార్థన చేద్దాం.
మంచి పిల్లగా దేవుడు తన మహాకృపను బట్టి అవలంకరణను బట్టి దేవుడు మరొక ఆదివారం ఉదయకాల సమయంలో దేవుడిని స్థుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని దేవదేవుడు ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను. పిల్లల కూడి వచ్చిన అందరూ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి లైవ్ ద్వారా సందేశం ఉంటున్నాను. పిల్లలందరూ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. చూడండి పిల్లలు, మరి ప్రత్యేకించి దేవుడికి తీసుకుంటాం. మరి ఉదయకాలం సమయంలో దాసపాలనలో ప్రార్థన ముగించుకొని మరి మేము వస్తూ ఉండగా మధ్యలో బండాయిపోయింది. ఇదేంటి బండాయిపోయింది అనుకున్నాను. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బండి అయితే మాత్రం అయిపోయింది. తర్వాత దేవుడు మహాకృపను బట్టి మళ్ళా దేవుడు వెంటనే దానికి నడిపించుకుంటా వస్తూ ఉన్నా. ఎందుకు ఆలోచన వచ్చింది, ఒకసారి ఆపుతా నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తానని ఆ ఫ్లో కదిలించాను. అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో నాకు తెలియదు. దానికి కదిలించి మళ్ళీ స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయింది. మనకి రావడానికి దేవుడు ప్రోత్సహించాడు. దేవుడు తీసుకెళ్తాం. మంచిది ప్రియులారా, మరి కొత్తగా గట్టి వచ్చారు కొంతమంది. వాళ్ళ బట్టి ఎంతగానో దేవుడు వాళ్ళని మహిమపరుస్తూ ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు కొంత ఇక్కడ మనకి వర్షం పడుతూ ఉంటే కొద్దిగా మందిరానికి ఇబ్బంది అవుతూ ఉంది రావటానికి. అయినా ఏ ఒక్కరు మిస్ అవ్వట్లేదు. ఇంచుమించుగా మన చర్చికి వచ్చే వాళ్ళందరూ దరిదాపుగా వస్తూ ఉన్నారు. ఎవరో 10 మంది తప్ప మరి తగిన వాళ్ళందరూ ఆ 10 మంది కొద్దిగా పనులు ఉన్న దానిని బట్టి ఇతర పనులను బట్టి రాలేకపోతున్నారు. కానీ ఇంకా ఇంచుమించుగా 2 ఆరాధనలు, మొదటి ఆరాధనకు వచ్చేసరికి 30-40 మంది దాకా వస్తూ ఉన్నారు. మరి 2 ఆరాధనలు కూడా 30 మంది వస్తూ ఉన్నారు. మరి 2 ఆరాధనలు జరుపుతూ ఉన్నాం. 9 గంటలకు ఒక ఆరాధన, 11 గంటలకు ఒక ఆరాధన. దేవుడు మహాకృపను బట్టి 2 ఆరాధనలకి జనాలు 10 మంది తక్కువగా అందరూ వస్తూ ఉన్నారు. బుడతలో పడి వస్తూ ఉన్నారు. నేను అదే చూస్తాను, దేవుడు మాకు మంచి సంఘాన్ని అప్పుడు చెప్పాడయ్యా. దేవుడు తీసుకుంటాం. కొంతమందికి అర్థం కావట్లేదు, ఆశ్చర్యపోతున్నారు. ఎలా వస్తున్నారండి ఆ బుడతలో పడి? మేము మంచిగా సిమెంట్ రోడ్డు పక్కన మందిరాలు ఉన్న జనాలు రావట్లేదు. మీరు ఎక్కడో పెట్టారు వాగు పక్కన బుడతలో, అయినా ఎలా వస్తున్నారు ప్రజలు మీ దగ్గరికి? అంటే అది దేవుడు కృపయ అంటారు. దేవుడు తీసుకుంటాం. దగ్గరగా చుట్టుపక్కల మందిరం పక్కనే ఉన్న వాళ్ళు కాదు మీరు ఎవరు. మరి శివరమ్మలు వస్తున్నారంటే ఇంచుమించుగా నేను పోయిన వాడు తమ్ముడు లేకపోయేసరికి ఆటోలో వచ్చిందంట. ఇక్కడ దాకా వచ్చామో రోడ్డు దాకా వచ్చాము. ఆ రోడ్డు దాకా దిగితే ఎంత తీసుకున్నాడు? 200 రూపాయలు. రానుకోను 200 రూపాయలు. 200 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వచ్చిందమ్మ. అంటే ఎప్పుడు పని మీద వస్తూ ఉన్నారు. పోయిన ఆదివారం తమ్ముడు లేకపోయేసరికి ఆటోలో వచ్చిందంట. మరి 200 రూపాయలు తీసుకున్నారంట అప్పట్లో. చూడండి, అంత దూరం నుంచి. మరి ఇంకా అక్కలు కూడా నడుచుకుంటా వస్తున్నారు. మీరేం అక్కలు మరి ఆటోలో వస్తే ఏం కూడా 200 అవుతుంది. మీకు ఎంత అవుతుందమ్మో? 100 అవుతుందా మీకు? 100 రూపాయలు ఛార్జీ. ఇక చూడండి, ఏరమ్మ అక్క వచ్చింది. అక్కడి నుంచి 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటా వస్తున్నాం కూడా. చూడండి, ఇంకా పిల్లలందరూ ఇప్పుడు సుమారు తక్కువ వచ్చింది. ఏం కూడా ప్రజలు కూడా వస్తూనే ఉంది. ఒక కొద్దిగా దగ్గర పక్కనే మందిరం పక్కనే ఎవరు లేరు. పక్కనే వచ్చి కలుపుకుని కూర్చునే వాళ్ళైతే ఎవరు లేరు. అందరూ దూరం నుంచే వస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాల నుంచి. కనీసం మన మందిరం దగ్గర రావాలంటే ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సింది ఎవరైనా సరే. పక్కన కూడా చాలా మంది ఉన్నారు. కానీ మన దగ్గర రక్షణ కూడా ఉన్నా కూడా ఎందుకో మరి దేవుడు మందిరానికి దూరం అయిపోయారు. పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడికి దూరం అయిపోయి ఇళ్ళలో ఉంటూ ఉన్నారు. వాళ్ళే ఆ 10 మంది 20 మంది తప్ప ఇక తగిన వాళ్ళందరూ ఇంచుమించుగా దేవుడి మందిరానికి వస్తూ ఉన్నారు. దేవుడు తీసుకొస్తాం. మంచి ప్రియులారా, మరి కొద్దిగా ఆలస్యమైన వీళ్ళు మరి వస్తూ ఉన్నారు. అందుబట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుడు మాటలు అందించాలని దేవుడు నాకు ప్రేరేపణ దయచేయగా మరి లైవ్లో కూడా ఈ మాట వింటే బాగుంటుంది ప్రజలు.
అనే ఉద్దేశంతో ఈ ఆదివారం ఇక్కడ ఈ గుంటూరులో ఉన్న ఈ ప్రార్థనా మందిరంలో మరి లైవ్ ఇద్దాం అనుకున్నాం. ప్రతి ఆదివారం దాసరపాలెంలో లైవ్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉండే బిడ్డలకు కొత్తగా పరిచయం చేస్తూ ఉన్నాం, సువార్త అందిస్తూ ఉన్నాం, దేవుడు ఆశీర్వాదాలు ఏంటో వాళ్ళకి తెలియపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజలు కూడా ఉంటే బాగుంటుందని లైవ్ అక్కడ ఇస్తూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ ఎందుకో ఈరోజు అక్కడ లైవ్ ఆపి ఈరోజు కూడా ఒక మంచి సందేశం దేవుడు అక్కడ అందించాడు. అనుకోకుండా నేను ఏదో సందేశం సిద్ధపడి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా దేవుడు మార్చేసేసాడు. అది కాదు చెప్పవలసిన మాటలు ఇవన్నీ మరొక మాటలు చెప్పించాడు. అప్పుడు అనిపించింది, అరే ఈరోజు ఇక్కడ లైవ్ ఇస్తే బాగుండేది అని. దేవుడు తీసుకుంటాం. హల్లెలూయా. మరి దేవుడు ఇప్పుడే దేవుడు పిల్లరా ఇక్కడ దేవుడు ఈరోజు నేను గత రాత్రి అనుకున్నాను, ఈ 9 గంటల సమయంలో ఈ 10 గంటల సమయంలో లైవ్ ఇవ్వాలి, ఈ మాటలు అందరికీ బాగుంటుంది, లైవ్ లో ప్రజల్లో కూడా దీవెనకరంగా ఉండేది అనే ఉద్దేశంతో మరి లైవ్ అందించడం జరుగుతూ ఉంది. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథం, మీరు వాక్యాన్ని చూడండి. హోషేయ దానియేలు గ్రంథం పక్కన ఉండేది ప్రియులారా, 745 పేజీ నంబరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం ప్రియులారా. 3వ వచనం అంటే 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాం. మొదట యెహోవా యోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చారు, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొను అని ఆయన యోషియాకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు, దేవుడు తన మాటలు మన కొరకు దీవించును గాక. ఆమె ప్రభువులను ప్రియులారా, దేవుడు పెట్టారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి మాటలు వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మనం చదువుకున్న ఈ లేఖనాన్ని గమనించినప్పుడు యెషయా ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. ఎవరైనా చెప్పండి, యెషయా ప్రవక్త. ఈ ప్రవర్తతో దేవుడు అంటున్నాడు కదా, వ్యభిచారం చేయించున్న ఒక స్త్రీని ఏం చేయాలంటే వివాహం చేసుకోవాలి, తన ద్వారా పిల్లలను కనాలి, ఆ పిల్లలకి నువ్వు తండ్రిగా ఉండాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు పెట్టారా, దేవుడు తన సేవకుల విషయంలో లేకపోతే తన ప్రవర్తన విషయాల్లో దేవుడు చెప్పాడు కదా, మీరు ఎవరైనా వివాహం చేసుకుంటే మీరు కన్నికైన స్త్రీని వివాహం చేసుకోవాలి అని చెప్పి అన్నాడు. మరి ఎవరిని వివాహం చేసుకోవాలి? కన్నికలు మాత్రమే వివాహం చేసుకోవాలి. ఎడవబడిన దాన్ని కానీ ఎదవరాన్ని కానీ మీరు వివాహము చేసుకోకూడదు అని మొట్టమొదటిగా తన ప్రవర్తనకు దైవ సేవకులకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇక్కడ హోషేయని మనం గమనించినప్పుడు ఇక్కడ హోషేయ దేవుడు పెట్టారా ఇతరులతో ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు వ్యభిచారం చేయించున్న ఒక స్త్రీని వివాహం చేసుకోమంటున్నాడు. అమ్మ ఏమని చెప్పండి, వ్యభిచారం చేయించున్న ఒక స్త్రీని వివాహం చేసుకోవాలి, ఆ స్త్రీ ద్వారా నువ్వు ఏం చేయాలంటే పిల్లలను కనాలి అంటున్నాడు. ఇప్పుడు దేవుడు పిల్లారా, ఆనాటి దినాల్లో పూర్వం అంటే పూర్వం కాదు, గత 30-40 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదంటే ఏసులు ఉండేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. వ్యభిచారం చేసేవాళ్ళు అంటే వ్యభిచారం చేత వేశ్య వృత్తి వాళ్ళది. మరి వేశ్య అనేది ఏం చెప్పండి, అది ఒక వృత్తి. వ్యభిచారం చేయడం అనేది వాళ్ళ వృత్తి, వాళ్ళ పని. అది ఎవరైనా ఆసాములు కానీ ధనికులు కానీ ధనవంతులు కానీ పేదలు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి వాళ్ళతో ఉండేవాళ్ళు. వాళ్ళు పని అది అనమాట. అలాంటి దినాల్లో 30 సంవత్సరాల క్రితము ఈ సిస్టమ్ ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు దాని ద్వారా పాపం విస్తరిస్తా ఉంది, దానివల్ల అనారోగ్యాలు వస్తా ఉన్నాయని దాని అంతటిని కొట్టివేసేసేసారు, ఇప్పుడు తీసివేసేసేసారు. ఆనాటి దినాల్లో దేవుడు వెళ్ళారు. పూర్వపు దినాల్లో ఇంకా ఎక్కువగా ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళు పబ్లిక్ గా పలానా చోట ఏసులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చని దేవుడు వెళ్ళారు. ఆ విధంగా ఏస్య వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఏసులు దేవుడు వెళ్ళారు, ఒకళ్ళ దగ్గర వాళ్ళు కుదురుగా ఉండరు. వాళ్ళు ఎవరైతే వాళ్ళకి డబ్బు ఇస్తారో వాళ్ళు అంటే వెళ్ళిపోతా ఉంటారు.
ఎంతమంది డబ్బు ఇచ్చినా అంతమంది దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక రోజుకి వచ్చి 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు. దేవుడు వెళ్ళారు, వాళ్ళకంటూ ఒక స్థిరత్వం లేదు. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు వృత్తి వేసే వృత్తి, వాళ్ళకి ధనం సంపాదించాలి. ఎంతమంది తన దగ్గరికి వస్తే అంత ధనం వచ్చింది కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గరికైనా అలా వెళ్తా ఉంటారు. ఇలాంటి ఒక స్త్రీని ఏం చేసుకోమంటాడంటే వివాహం చేసుకోమంటున్నాడు హోషేయతో. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడి పిల్లలు వివాహం చేసుకునేటప్పుడు ఎలాంటి స్త్రీ కావాలని కోరుకుంటాం మనం, లేకపోతే ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటారు? ఈ మధ్య ఒక ఆమె ఇంటర్వ్యూ చేస్తూ అడుగుతా ఉన్నారు, నేను ఎలాంటి భర్త కావాలని కోరుకుంటామమ్మా అంటే అంటది కదా, రాముడు లాంటి ఆయన కావాలంటున్నాం. మరి ఎవరు కావాలంట? రాముడు కావాలంట. ఎందుకని? రాముడి గురించి తెలుసా మీకు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాముడికి ఒక భార్య, 5 పిల్లలు. ఆవిడ కూడా ఆయన అవమానించాడు ఆయన కూడా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈమెమంటుందంటే ఒక్కనే చేసుకోవాలి, నన్నే చూసుకోవాలి, ఇక నన్ను తప్ప ఏరొకరి వైపు మొహం చూడకూడదు, ఏరొకరితో మాట్లాడకూడదు. అలాంటి ఆయన నాకు కావాలని కోరుకుంటున్నాను. ఇక చూడండి, దేవుడు వెళ్ళారా, ఒకవేళ మగవాడిని ఎవరిని అడిగారు అనుకోండి, అతను ఇక చూడండి ఎలాంటి వాళ్ళు చేసుకోమంటాడంటే, చూడండి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈయన నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, హైట్ తక్కువగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, అందహీనంగా ఉన్నా, ఇతను మాత్రం ఎవరు కోరుకుంటాడు చెప్పండి? ఒక అందమైన అమ్మ కావాలి, కన్యక కావాలి, ఎవరితో చూడండి కావాలి, ఎవరితో మాట్లాడకుండా ఉన్నది కావాలి, పవిత్రమైన వాళ్ళు కావాలని సహజంగా ఎవరైనా కోరుకుంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కోరుకుంటారా? కోరుకోరా? ఎవరు పడితే వాళ్ళకి ఇస్తారా పిల్లని? ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారా అంటే కాదు ప్రియులారా. వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని బాగా ఉండాలి, చక్కగా ఉండాలి. ఈ మధ్య కొంతమంది కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఒక పెద్ద ఆటంకం ఏంటంటే, ఒక అమ్మాయి కొద్దిగా లావుగా ఉంది. ఆమె ఎలా ఉంది చెప్పండి? చరణం ఎలా ఉంది? లావుగా ఉంది. పెళ్లి కాలేదు, పెళ్ళిన తర్వాత లావు అవుతే బాగలేదు. పెళ్లి కాకముందే లావుగా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్న అమ్మాయికి పెళ్లి అవ్వాలని చాలా మంది సంబంధాలు వస్తా ఉన్నారు, కానీ పెళ్లి అవ్వట్లేదు. ఎందుకని? లావుగా ఉంది. అమ్మో ఇంత లావు ఉంది ఏంటి అని వెళ్ళిపోతున్నారు. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలి? చాలా మంది ఈ మధ్య ఇంకొక ప్రార్థన చేశాం అమ్మాయి కొరకు. పిల్లరా, ఆ అమ్మాయిని కూడా చూడటానికి వచ్చారు. ఆ అమ్మాయి సన్నగా ఉంది. అమ్మాయి ఎలా ఉంది? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే సన్నగా ఉన్న ప్రాబ్లమే, లావుగా ఉన్న ప్రాబ్లమే. అంత చక్కగా ఉండాలి. ఈ మధ్య ఒక ఆయనకి పెళ్లి చూపులు చేస్తే ఆయనంట పొట్టిగా ఉన్నాడంట. అమ్మాయి వైపు చూస్తే అమ్మాయి వైట్ ఉంది, అబ్బాయి ఏమో హైట్ తక్కువగా ఉన్నాడు. అబ్బా ఇటు చూడు బాగలేదు అబ్బాయి, ఇది కుదరదని చెప్పేసి ఏం చేశారు? పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, అన్ని సక్రంగా చూసుకుంటాం. అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, అందరూ బాగుండాలి. ఇక్కడ హోషేయను మనం గమనించినట్లయితే, హోషేయ దేవుడు పెట్టారు. దేవుడు అంటున్నాడు కదా, ఒక వేశ్యను వివాహం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఎవరిని వివాహం చేసుకోమంటాడు చెప్పండి? వేశ్య వివాహం చేసుకోమన్నాడు. యెషయా ఇక్కడ నోరెత్తలేదు. దేవుడు వెళ్ళారు. యెషయా అనే పదానికి అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం. యెషయా అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? యెహోవా రక్షణ అని అర్థం. మంచి పేరు పెట్టుకున్నాడు, దేవుడే రక్షిస్తాడు అనే పేరు అర్థం ఇచ్చే పేరు పెట్టుకున్న ఈ యెషయాతో దేవుడు అంటాడు కదా, ఒక యేసుని వివాహం చేసుకోమన్నాడు. అసలు ఎందుకు ఈ మాట అన్నాడంటే యెషయాతో, యెషయా దేవుడికి వెళ్ళారా, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమె ఏం చేస్తా ఉన్నాడు? చెప్పాలి ఏం చేస్తా ఉన్నాడు? అమ్మ ఎంటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా వీళ్ళని దీవించు, వీళ్ళని కనికరించు, వీళ్ళకి సహాయం దయచే, వీళ్ళని ఆశీర్వదించు, వీళ్ళ పట్ల జాలి చూపించు, వీళ్ళ విషయంలో కనికరం చూపించమని ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు ఆ ప్రార్థన అంతా విన్నాడు. ఆ ప్రార్థన విని అప్పుడు పిలిచాడు. హోషేయ అన్నాడు, చిత్తం ప్రభువా నేను ఉన్నాను అన్నాడు. అప్పుడేమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒక వేశ్య వివాహము చేసుకోమన్నాడు. యెషయాకి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే, దేవుడి బిడ్డలు ఏంటి దేవుడు ఇలా చెబుతా ఉన్నాడంటే, ఆ పై వచ్చిన ఆ రెండో వచ్చిన ఒక మాట అన్నాడు. మీరు చదవండి. మొదట యెహోవా యెషయా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి
బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక అని వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? విశ్రమించంట బహుగా వ్యభిచారం చేస్తూ ఉన్నారంట. దేవుణ్ణి విడిచిపెట్టేసేసారు, పట్టుకున్నాన్ని విడిచిపెట్టేసేసారు, రక్షించిన ఆయన్ని విడిచిపెట్టేసేసారు, సృష్టికర్తను విడిచిపెట్టేసేసారు, జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసేసారు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? వేసే ఏ విధంగా కనపడిన వాడి దగ్గర కల్లా ఏంటి తప్పు చేసిందో ఇశ్రాయేలు ప్రజలంటూ ఆ విధంగా కనపడిన దాని కల్లా ఏం చేస్తున్నారంటే మొక్కుతా ఉన్నారు, ఆరాధన చేస్తా ఉన్నారు, పూజ చేస్తా ఉన్నారు. అలాంటి ప్రజల కొరకు వచ్చేమంటాడంటే, ప్రభువా వాళ్ళను కనికరించు, వాళ్ళ పట్ల నువ్వు దయ చూపించు, వాళ్ళ విషయంలో నువ్వు కనికరం చూపించయ్యా, వాళ్ళకు నువ్వు సహాయం దయచేయ అనేసరికి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి ఒక వేసిని పెళ్లి చేసుకోమన్నాడు. దేవుడికి తీసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటూ ఉన్నాడు? దేవుడు బాధ ఏంటో అతనికి అర్థం అవ్వాలి. నేను నా ప్రజల విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో, నా ప్రజల విషయంలో నేను ఎంత దుఃఖం ఉందో, నా ప్రజల విషయంలో నాకు ఎంత వ్యాధి ఉందో అది నీకు అర్థం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే ఒక వేసిన వివాహము చేసుకోమన్నాడు. సరే అయితే ఏంటి, నేను చేసుకుంటాను. నువ్వు కనికరించవా ఇశ్రాయేలు ప్రజల్ని? ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసిన మాట వాస్తవమే, తప్పు చేసినంత మాత్రాన్ని నువ్వు వాళ్ళు వదిలిపెడతావా? ఇదిగో నేను చేసుకుంటానయ్యా అని చెప్పేసి ఏం చేశాడు? ఒక యేసుని వివాహం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి బిడ్డలు యేసు వృత్తి ఏంటి? ఉదయాన్నే లెగవటము, శుభ్రంగా స్నానం చేయటము, మొహానికి పౌడర్ రాసుకోవటము, అలంకరించుకోవటము, కన్నునప్పటికి ఏంటమ్మా రంగు పెయింట్ చేసుకోవటము, అంత ఎలా ఉంటారు? చాలా చక్కగా నీట్ గా తయారవ్వాలి. చేతులకి ఏంటమ్మా ఆ గాజులు పెట్టుకొని, గోరింటకు పెట్టుకొని, గోర్లకి రంగు వేసుకొని, మొహం అంతా శుభ్రంగా చేసుకొని, అలంకరించుకొని, వస్త్రాలు చూడటానికి మనిషి చూడగానే ఏమవ్వాలంటే ఆకర్షించేటట్లుగా ఉండాలి. ఈ ఉదయాన్నే రెడీ అవ్వాలి. ఆ విధంగా రెడీ అవ్వాలి. ఆ ఉండే స్థలం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ నిలబడాలి. దేవుడి మీద అలాంటి ఆమె వివాహం చేసుకున్నాడు. ఈ ఉదయాన్నే లేచింది, మరణ ఏం చేస్తుంది? శుభ్రంగా స్నానం చేసింది, మరణ గాజు చేసుకుంది, మొహాన్ని కొట్టి పెట్టుకుంది, అదంతా అంత శుభ్రం చేసుకొని మరణ వెళ్తా ఉంది. వచ్చే అన్నాడు, అమ్మాయి హాయ్ ఎక్కడికి వెళ్తున్నావు? పనికయ్యా. ఏం చెప్పింది? పనికయ్యా అనింది. ఏం పని లేదు, ఇంట్లో ఉండమంటే ఉంటానేంది? నిన్ను చేసుకోమన్నానా? నువ్వే వచ్చి నేను కావాలని చేసుకున్నావు. నేను నిన్ను అడిగానేంటి? ఉంటే ఉండు, పోతే పో, నేను చేసే పని నేను చేయవలసిందే. నాకు ధనం కావాలమ్మా అంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నాకు డబ్బు కావాలి, నువ్వు చెప్తే నేను ఉంటానేంటి ఇంట్లో, నేను పని చేయకుండా ఉండలేను, నా వృత్తిని నేను కొనసాగించాలి అని చెప్పేసి ఏం చేస్తా ఉందంటే, ఎంత పట్టుకున్నా ఏమంటుంది? కొంతమంది ఏమంటారు, మరి సచ్చినోడా నీకు దినం చేయ, నీకు అత్త చేయ, నేను చేసుకున్నానురా అని చెప్పేసి నన్ను మాట్లాడేసి అని నెట్టి వేసేసేసి ఈ వెళ్ళిపోయి ఏం చేస్తా ఉందంటే తన పని తాను చేస్తూనే ఉంది. వచ్చాక ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉండిద్ది? ఆయనకి బాగుండిద్దా? ఎంత బాధగా ఉండిద్ది? ఇప్పుడు అర్థమైంది ఎవరి బాధ? దేవుడి బాధ అర్థమైంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అర్థం అవుతుందంట వర్షియాకి. ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయమని చేస్తాడా ఇశ్రాయేలు ప్రజల కొరకు? ఆ పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తున్నాడు? ప్రభువా నువ్వు దయ చూపించయ్యా, నువ్వు కనికరించయ్యా, నువ్వు జాలి చూపించయ్యా, వాళ్ళు నువ్వు సహాయం దయచేయ్యా అంటే దేవుడి పిల్లలు వాళ్ళు చేసే ప్రవర్తన ఎలా ఉందంటే, నేను ఎంత చెప్పినా, నేను ఎంత బుజ్జగించినా నా వైపు తిరగట్లేదు, నా ఎంత ఉండట్లేదు, నా దగ్గరగా నిలబడట్లేదు, వాళ్ళు నిఖరంగా ఉండట్లేదు, వాళ్ళ ప్రవర్తన సరిలేదు, వాళ్ళని నేనైతే ప్రేమిస్తా ఉన్నాను, అయితే వాళ్ళు నా దగ్గర ఉండట్లేదు. ఇప్పుడు వచ్చే అర్థమైంది తన భార్య విషయంలో ఎంత చెప్పినా ఇంటుందా? సరే ఒక వారం చూశాడు, 2 వారాలు చూశాడు, సరే పిల్లలు కలిగిన అన్నాకనే మారిద్దాం అనుకున్నాడు. దేవుడి పిల్లలు గర్భఫలం వచ్చింది, ఒక పిల్లడు పుట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లడికి పేరు పెట్టాడంట. 3వ వచనం చదవండి. కాబట్టి అతడు పోయి ఆ దిల్లాయిము కుమార్తె అయిన గోమెరుని పెళ్లి చేసుకొని ఆమె గర్భవతి అతనికి ఒక కుమారుని కనగా అతనితో ఇలాగూ సెలవిచ్చాను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యేహూ ఇంటి వారు కలుగు చేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షించును, ఇశ్రాయేలు వారికి రాజ్యం ఉండకుండా తీసివేస్తును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి అడుగుతున్నాడంట,
కుమారుడు పుట్టాడు, కుమారుడిని ప్రేమించింది, కుమారుడితోనే ఉండింది, కుమారుడికి పాడిచ్చింది, కుమారుడు ఆళ్ళపాలను చూసుకునింది, ఇక కొంప విడిచి పెట్టదులే, ఇక ఇంటిలోనే ఉండిద్దిలే అనుకున్నాడు. ఎవరు? యోషియా. దేవుడి వెళ్ళారా? ఆనాటి దినాల్లో ఎవరైనా స్త్రీ డెలివరీ అయిన తర్వాత అంటే ప్రసవించిన తర్వాత 40 దినాలు కడగా ఉంటారు. ఎన్ని దినాలు? 40 దినాలు సపరేట్ గా ఉంటారు, కడగా ఉంటారు. 40 దినాల తర్వాత మరలా ఏం చేసింది? మరలా తన వృత్తిని తాను కొనసాగిస్తా ఉంది. అంటున్నాడు, అయ్యా అమ్మ ఏం చేస్తున్నా? ఎక్కడైనా మానుకోమంటే మానుకుంటుందా? నేను చేసే పని మానుకునేది లేదు, నా వృత్తి ఇదే, నేను చేస్తానని నీకు తెలుసు కదా, తెలుసుకొని వివాహం చేసుకున్నావు కాబట్టి నేను మాత్రం ఆగేది లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి పిల్లలు ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుణ్ణి అంటే ఏం చేస్తున్నారు తెలుసా? ఇసిగించారంట దేవుణ్ణి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎవరిని విడిచిపెట్టి? దేవుణ్ణి విడిచిపెట్టి. దేవుడు పెట్టారా? దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడి యొద్దకు రమ్మంటే ఇశ్రాయేలు ప్రజలు రాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడికి పడితే అక్కడికి తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుడికి ఏం చెప్పించారంటే కోపం వచ్చేసిందంట దేవుడికి. ఎంత బతిమలాడి మీరు నాతోనే ఉండండి, నా దగ్గరే ఉండండి, నా దగ్గరే ఉండండి, నా దగ్గరే ఉండమని చెబుతుంటే వింటున్నారా వీళ్ళు? ఏం మాత్రము వినట్లా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు హోషేయకు ఒక మాట చెబుతున్నాడు. సరే, హోషేయ ఏమన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో, ఇదిగో ఇక్కడైనా మీరు మారుతారా, ఇక్కడైనా మీ భర్తతో ఉంటారా, ఇక్కడైనా మీ తండ్రి దగ్గర ఉంటారా? ఉండకపోతే దేవుడు ఈ దేశం మీదకి ఏం రాబోతుందంటే ఉగ్రత రాబోతా ఉంది, మీ దేశాన్ని దేవుడు నిర్మూలన చేయబోతా ఉన్నాడు. ఇక ఏమంటాడు? 3వ వచనంలో, ఈ 4వ వచనాన్ని మనం చదివినప్పుడు యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టుము. ఇశ్రాయేలులో యేహూ ఇంటి వారు కడగ చేసుకున్న రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఏం చేస్తా అంటాడు? శిక్ష విధిస్తాను ఇశ్రాయేలు ప్రజలకు. నేను వాళ్ళ దేశంలో ఉండకుండా వాళ్ళందరినీ ఎల్లకొడతానంటే హోషేయ వచ్చి చెబుతా ఉన్నాడు, ఇక్కడైనా మీరు మారండి, దేశానికి ఏం రాబోతుందంటే శిక్ష రాబోతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడి పిల్లలు అప్పటికంతా ఇశ్రాయేలు దేశం ఎలాగుందో తెలుసా? సస్యశ్యామలంగా ఉందంట. ఇశ్రాయేలు దేశం అంతా వ్యాపారంతో వర్ధిల్లుతా ఉంది. దేవుడి పిల్లలు ఇశ్రాయేలు దేశం అంతా ఎండి బంగారాలతో తూచితో అదంతా ఏమంటుందండి? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎండి బంగారాల ఐశ్వర్యాలతో దేవుడి పిల్లలు వర్ధిల్లుతుందంట. అందరు ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరూ ఇశ్రాయేలు దేశానికి వస్తా ఉన్నారు, వ్యాపారాలు కొనసాగించి వల్ల తిరిగి వెళ్తా ఉన్నారు. రాజు గరుడుగా ఉన్నాడు, సైన్యం విస్తారంగా ఉంది, ఏ పదవ లేదు, పంటలన్నీ సమృద్ధిగా పడుతా ఉంది, దేశం అంతా ఎలా ఉందంటే కలకల్లాడుతా ఉందంట. అప్పుడు వచ్చేసి చెబుతున్నాడు, దేశాన్ని దేవుడు పాడు చేయబోతా ఉన్నాడు, దేశాన్ని దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు, ఎక్కడైనా మారమంటే వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? దేశం ఇంత క్షేమంగా ఉంటే దేశం ఇంత ఎలా ఉన్నది? సస్యశ్యామలంగా ఉందంట, సమృద్ధిగా ఉందంట. దేవుడు ఏ పదవి లేకుండా ఈ విధంగా మేము ఉన్నాం, వీళ్ళందరినీ పూజ చేయబట్టి, వీళ్ళందరినీ మేము ఆరాధన చేయబట్టి ఇప్పుడేంటి ఈయన చిన్నగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక్కళ్ళు కూడా హోషేయ మాట లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరుగుతుంది? రోజు వచ్చి అవుతా ఉన్నాడు, మీరు మారండి, మారకపోతే మీ దేశం మీదకి రాబోతుందంటే ఉగ్రత రాబోతా ఉంది, మీ మీద ఉగ్రత రాబోతా ఉంది అని చెబుతా ఉంటే ఎవరైనా మారుతున్నారా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మీద 40 సంవత్సరాలు చెప్పాడంట వాళ్ళకి ఆ మాట. 5 సంవత్సరాలు చెప్పండి. ఏమని? మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి. 7 కోట్ల భార్యకి ఎన్ని సంవత్సరాలు చెప్పాడు తెలుసా? 40 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాడు. ఏమని? అమ్మాయి నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె మారలేదు, వాళ్ళు మారలేదు. ఎవరు మారలేదు? ఇశ్రాయేలు ప్రజలు మారలేదు, హోషేయ భార్య కూడా మారలేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మీద ఆ దినాల్లోనంట దేవుడు ఆర్షారు రాజును పంపించి, ఏ రాజ్యం చెప్పండి? ఆర్షారు రాజును పంపించి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి దేవుడు పెట్టారా? ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేశారు తెలుసా? పళ్ళ కొట్టేసేసి ఇశ్రాయేలు రాజుని చంపివేసేసేసి ఇశ్రాయేలు రాజ్యాన్ని
వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హోషేయ ఎన్ని సంవత్సరాలు చెప్పాడు తెలుసా? 40 సంవత్సరాలు ఆ మాట చెప్పిన వాళ్ళ స్థితిగతులు ఏ మాత్రం మారలేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మాట్లాడుతున్నా మీతో నేను ఏం చెప్పాలనుకున్నాను తెలుసా? చాలా సందర్భాల్లో దేవుడు పిల్లలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు మానుకోమని. మానుకోకపోతే నీకు నష్టం వచ్చింది. నువ్వు మానుకోకపోతే దేవుడు ఏదో విధంగా నీకు కొన్ని పరిస్థితులు ఎదుర్కొంటావని చెబితే ఇలాగే ఉన్నాం కదా, బాగానే ఉన్నాం కదా అని దేవుడు పిల్లలు ఆ పరిస్థితులు కూడా కొంతమంది మానుకోరు. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు 40 సంవత్సరాలు వారికి ప్రకటన చేస్తే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు మారలేదంట. అప్పుడు వరకు వాళ్ళు ఏదైనా మారుతారేమో, పశ్చాత్తాపడతారేమో, ప్రార్థన చేస్తారేమో, దేవుడు వైపు తిరుగుతారేమో, ఎక్కడైనా ప్రభువా నిన్ను విడిచిపెట్టడం అంటారేమో అని చెప్పేసి దేవుడు ఎదురు చూస్తే దేవుడి పిల్లారా అలాంటి మనసు వాళ్ళకి రాలేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి మనసు? ప్రభువా నీతోనే ఉంటావయ్యా, నిన్ను విడిచిపెట్టవయ్యా, నీ మాట వింటావయ్యా, నువ్వు చెప్పినట్లుగా నడుస్తావయ్యా అని చెప్పేసి ఆయన మాట మాత్రము ఇశ్రాయేలు ప్రజలకు రాలేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వింటారా? దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన దేవుడు అంటే కనికర పూర్ణుడు అంట. మేము ఎవరు చెప్పండి? పాట ఉంది కదా, ఏంటది? యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, చెప్పండి. చాలా మంది దేవుడు పిల్లారు దేవుడు చెప్పంగా ఎక్కడైనా మార్పు చెందుతారు. దేవుడు మాట్లాడిస్తారంట, దేవుడు బోధిస్తారంట. దేవుడు పిల్లారు మనం ఏ స్తితిలో ఉన్నా మన దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించయ్యా అంటే ఏం చేస్తాడు తెలుసా? వెంటనే క్షమిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా నువ్వు చెయ్యి. తప్పుపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, నాకు రావాల్సిన ఆస్తిలో నాకు భాగము ఇవ్వమన్నాడు. తండ్రి ఏం చేశాడు? వెంటనే ఆస్తిలో తనకు రావాల్సిన భాగానంతా నీకు ఇచ్చేసేసాడంట. ఆ భాగం అంతా తీసుకెళ్ళి ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసేసాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఉండటం అంతటిని పాడు చేసేసాడు. దేవుడి మీద ఇంకేమైపోయింది తెలుసా? తినటానికి కూడా తిండి లేని పరిస్థితి. అలాంటి సమయంలో ఒక దగ్గర అంట పనికి కుదిరాడంట. ఏం పని అది చెప్పండి అమ్మా? ఏం పనికి? తెలిసా తెలియదా నీకు? ఏం పని? పందులు మేపడానికి, పందులు కాసుకునే పనికి కుదిరాడంట. దేవుడి పిల్లలు అతనేమో చాలినంత అన్నం పెడతా ఉన్నాడంట. అతను అనుకున్నాడంట కనీసం పందులు తినే పొట్టైనా తిని బ్రతుకుతాం అనుకున్నాడంట. పందులు అది కూడా తినలేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి స్థితికి వచ్చిపోయాడు? పందులు తినే పొట్టు తినేదాకా వెళ్ళిపోయాడు. దేవుడి పిల్లలు అలాంటి సమయంలో అనుకున్నాడంట ఏమని? నా తండ్రి ఎంత అనేక మంది పనివారికి అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలికి అల్లాడిపోతున్నాను కాబట్టి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమనాలి? తండ్రి నేను నీకును పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిగా ఉండే యోగ్యత నాకు లేదయ్యా, కాబట్టి నేను పనివారిలో ఒకరిగా నన్ను పెట్టుకోమని చెప్పేసి అందాం అనుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పరిగిన దేవుడి పిల్లల తండ్రి యొద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరంగా ఉండగా నిలిచాడు తెలుసా? తండ్రి అంట పరిగెత్తుకుంటా వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం మీరు త్వరగా చదివినట్లయితే కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుదాం.
లోకాసు వార్త 15:20. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి నడి మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నువ్వు తండ్రి దగ్గరికి వస్తే దేవుడు పెట్టారు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? అద్దుకోనంట ముద్దు పెట్టుకుంటాడంట. వాడేమంటూ ఉన్నాడు? 21 వచ్చినాము. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును వినోదముగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నట్టు యోగ్యుడు కాలేను. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించండి, కొవ్విని దూరం తెచ్చి వధించండి, మనం తిని సంతోషపడుతుము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కట్టమంటున్నాడు. ప్రశస్త వస్త్రాలంటే దేవుడి బిడ్డ అధికారానికి చూసినది, రాజరికానికి చూసిన, చేతికి ఉంగరం అధికారానికి చూసిన, కాళ్ళకి చెప్పుడు దేవుడి బిడ్డ కుమారుడికి చూసిన. ఇప్పుడు ఏం చేస్తాడంటే అన్ని చేసేసాడు. కోవిడిని దూరం తెచ్చి వదిలించమన్నాడు. అందరూ తిని సంతోషిద్దామని, కానీ ఈ లోపలంట పెద్ద కుమారుడు వచ్చాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, అక్కడ ఏముంది? 23వ వచనం, 24వ వచనం. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. 25వ. అప్పుడు అతను పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుతాయి. దాసుల్లో ఒకరిని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొక్కకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన తోడను వధించెను అనెను. 28వ వచనం చదవండి. అయితే అతడు లోపలికి కోపపడి లోపలికి వెళ్ళలేకపోయాను గనుక అతని తండ్రి ఎరుపులకు వచ్చి లోపలికి రామని బతిమలాడుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఈ నేల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడూ ఒక మేక పిల్లలను ఇవ్వలేదు. అయితే ఈ మాట కొరకు అంతా నేను చదివించాను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశాడంట? రైతులు వేశ్యలతో తిరిగి ఉన్న ఆస్తిని అంతటిని పాడు చేశాడు. దేవుడి పిల్లరా, దేవుడి యొక్కకు నువ్వు రాల్చిన తర్వాత దేవుడు మరలా ఏం చేశాడు? కుమారుడిని ఆస్తి అంతా ఏం చేశాడు చెప్పండి? పాడు చేశాడు. ఎలాగ పాడు చేశాడు? వేసినప్పుడు తిరిగి పాడు చేశాడు. జీవితం అంతా పాడైపోయింది. అయినా ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో ఆయన కనికర పూర్ణుడు కాబట్టి ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా? అతన్ని చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పిల్లలు, దేవుడి ప్రేమ అది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు దేవుడి యొద్దకు వచ్చి ప్రభువా అని పశ్చాత్తాపడితే, దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఎవరైనా సరే దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? చేర్చుకుంటాడు. అయితే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవుడి యొద్దకు రావట్లేదంటండి. దేవుడి మాట వినట్లేదంట. మనుషులు మాట వింటారు, పక్కనుడు మాట వింటారు, వాళ్ళ మాట వింటారు, వీళ్ళు మాట వింటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదివినట్టు హల్లెలూయా. ఎవరైనా చెబితే వాళ్ళ మాట ఖచ్చితంగా వింటారు. కానీ ఎన్నుంది ఎవరి మాట? దేవుడు మాట వినట్లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో రమణకు కూర్చుని వెనకాల వాళ్ళ అమ్మాయికి బాగలేనప్పుడు ఎవరో కాడి తెచ్చిందంట ఇంటికి. ఆయన అన్నాడంట, అమ్మ మొత్తం మీద మీ ఇంట్లో ఏదో శని ఉంది, మీ ఇంట్లో ఏదో దెయ్యం ఉంది, మీ ఇంట్లో ఏదో గాలి ఉంది, మీ ఇంట్లో ఏదో భూతం ఉంది, నేను 4 నిమ్మకాయలు ఇస్తాను, 4 మూలలు పెట్టమన్నాడంట పాతేసి. ఇప్పుడు కాదులేండి, ఎప్పుడు సంగతి. దేవుడి వెళ్ళారు. ఆయన చేసింది ఏం చేసింది తెలుసా? నిమ్మకాయలు అలాగనే వారికి పెట్టేసేసి ఇంచుమించుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టిందంట. తర్వాత మొదటి దేవుడి వెళ్ళారు.
మనుషుల మాట, దేవుడి మాట ఏంటో చాలా మంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చెప్పిన వెంటనే దాన్ని చేస్తారు. నేను చెప్తే చాలు. దేవుడి వద్దకు రావాలి, దేవుడి మాట వినాలి. దేవుడు కూడా నువ్వు ఎవరైనా ఇప్పటి వరకు ఎన్ని పనులు చేసినా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, దేవుడి వద్దకు వచ్చి ప్రభువా అంటే ఏం చేస్తాడు తెలుసా? వెంటనే అద్దుకుంటాడంట, బుద్ధి పెట్టుకుంటాడంట, ఆయన కుమారుడిగా స్వీకరిస్తాడంట, అధికారాన్ని ఇస్తాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అద్దుకుంటాడంట నిన్ను. నువ్వు ఇలాగున్నావు, నువ్వు అలాగున్నావు అని ఒక మాట కూడా దేవుడు నిన్ను అంటాడు. కానీ హోషేయ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలతో చెబితే రండి, మారండి, 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 దేవుడు ఉగ్రత మీ మీద రాబోతా ఉంది, ఎక్కడైనా తిరగండి, తిరగమంటే విన్నారా? వెళ్ళలేదు బిడ్డ. ఆషూరు రాజు దేవుడు పంపించాడంట. విచిత్రం ఏంటంటే పంపించేది ఎవరంటే దేవుడే. దేవుడే పంపించాడంట. ఇశ్రాయేలు ప్రజలందరినీ హతమార్చి ఇశ్రాయేలు ప్రజలను రాజును దేవుడి బిడ్డ చంపివేసేసేసి ఇశ్రాయేలు దేశాన్ని ఏం చేశాడంట? ఆషూరు రాజు స్వతంత్రించుకున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు పక్కన ఇంకో రాజ్యం ఉంది. అదేంటి తెలుసా? యోధా రాజ్యం. ఏం చెప్పండి? యోధా రాజ్యం. చెప్పండి, చెప్పండి, ఏ రాజ్యం? యోధా రాజ్యం ఏముంది? అది కూడా దేవుడి పిల్లలే. ఇశ్రాయేలు ప్రజలు రెండు రాజ్యాలు అయిపోయినాయి. ఒకటేమో ఇశ్రాయేలు రాజ్యము, మరొకటేమో యోధా రాజ్యము. ఇశ్రాయేలు రాజ్యం మీద ఇప్పుడు ఎవరు వచ్చారు? ఆషూరు రాజు వచ్చాడు. వచ్చేసి యుద్ధం చేశాడు. ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని ఓడించేసేసాడు. ఇశ్రాయేలు రాజును చంపివేసేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏ రాజ్యం ఉందంటే యోధా ఉంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విభజించబడింది కదా. ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర. ఇప్పుడు దేవుడి బిడ్డలు తెలంగాణ స్వతంత్రించుకున్నాడు. ఎవరు? ఆషూరు రాజు అనుకున్నాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? ఏపీ ఉంది, మన ఆంధ్ర ఉంది. మనం కూడా దాని మీద చూస్తున్నాడు. చూసేసి ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, సైన్యాధిపతి వచ్చేస్తా అన్నాడు. అప్పుడు యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఎవరుగా చెప్పండి? యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. వచ్చేమంటాడు తెలుసా? మీరు ఇప్పుడు చదవండి కొన్ని విషయాలు మీకు అర్థం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం. త్వరగా కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని విషయాలు మీరు చదవండి ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 18వ అధ్యాయం. 27వ వచనాన్ని చదువుదాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క నిమిషం అమ్మ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 13వ వచనం చదవండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు ఆషూరు రాజైన సన్హరీబు యోధా దేశమందున్న ప్రాకారముల గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనక. అంటే ముందేం జరిగింది? 12వ వచనం కూడా చదువుతాం. ఆషూరు రాజు ఇశ్రాయేలు వారిని ఆషూరు దేశంలోకి తీసుకొని పోయి గోజాను నది దగ్గర ఉన్న ఆ హలాహు, ఆబోరు పట్టణంలోను, మాదీయుల పట్టణంలోను వారిని ఉంచెను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈయనెవరు? ఇశ్రాయేల్. ఈయనెవరు? నాకు కొద్దిగా మసకు వచ్చింది, నాకు కనపడట్లేదు, ఇక్కడ లైట్ లేదు. చదివేవారు కొద్దిగా క్లియర్ చదవండి. ఒక ఆయన నా కాలంలో ఉంటే సాతాను అన్నాడంట. మేము చెప్పండి, నాతాను దగ్గర ఏం పెట్టాడు? ఆయన నాగి చేసి సా పెట్టాడంట. ఈ పాస్టర్ గారు కూడా సాతాను, నేను నాతాను అనుకున్నాను, నేను కూడా సాతాను ప్రసంగం మొదలు పెట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నాకు కొద్దిగా కళ్ళు కనపడట్లా, మస్తుగా ఉంది. మీరు కొద్దిగా క్లియర్గా చదవండి. ఈ 12వ వచనంలో ఏముంది చదవండి. ఆషూరు రాజు ఇశ్రాయేలు వారిని, అంటే ఇశ్రాయేల్ ఎవరెవరు? ఇప్పుడు ఏమైపోయారు? దేవుడి పిల్లలు ఏమైపోయారు? 2 భాగాలు అయిపోయారు. అమ్మ ఎట్టున్నారా? ఇస్తున్నారమ్మా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? దేవుడికి స్తోత్రం చెబుదాం. ఇక్కడే ఉన్నారు కదా. కొంతమంది ఇక్కడే ఉన్నట్లుగా ఉంటారు, మీరు కాదులేండి కొంతమంది. కానీ మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తిరగమాకండి, ఇక్కడే ఉండండి. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? 2 భాగాలు అయిపోయారు. ఇప్పుడు ఆషూరు రాజు ఎక్కడికి వచ్చాడు? ముందు
ఇస్రాయేల్ దేశం అంటే తెలంగాణకు వచ్చాడు, తెలంగాణ జయించాడు, వాళ్ళందరూ పట్టుకున్నాడు, వాళ్ళందరూ తీసుకెళ్లి బంధించేసాడు, రాజులు కొంతమంది రాజులు సంపేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? యోధా దేశం మీద కూడా వచ్చాడు. యోధా దేశం మీదకి వచ్చి ఏమంటున్నాడు? 13వ వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మీరు 27వ వచనం చదవండి. 27వ వచనం. రపస్కై మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుడి యొద్దకు నీ యొద్దకు నన్ను పంపిన తమ మలములను తిరిగినట్లు తన మూత్రము తాగినట్లు మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి యొద్దకును నన్ను పంపిన కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను మహారాజైన ఆశ్చర్యరాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినది ఏమనగా హిజ్కియా చేత మీరు మోసపోవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ఏమంటాడు తెలుసా? మన దేవుడు మనకున్నాడు, మన దేవుడు మనల్ని కాపాడతాడు, మన దేవుడు ఉన్నాడు. మనం ఏం చేయాలి? అప్పటికే ఆచార రాజు దేశాలన్నింటినీ చేయించుకుంటూ వస్తా ఉన్నాడు, అన్ని దేశాలను కొల్లగొడతా ఉన్నాడు, అన్ని రాజులందరినీ అగమరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇస్రాయల్ దేశం మీదకి వచ్చాడు. ఇస్రాయల్ దేశం రాజు చేశాడంటే చంపేసేసేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరి దేశం? యోధా దేశం మీదకి వస్తా ఉన్నాడు. యోధా దేశంలో రాజు ఎవరు? హిజ్కియా. అమ్మ ఎవరు చెప్పండి? హిజ్కియా ఏమంటాడంటే ఏ దేశాన్ని వాడు ఏం చేసినా సరే మనం ఆరాధించే దేవుడు గొప్పోడు, మనకేమి జరగదు అంటున్నాడు. అప్పుడు ఇది ఏమంటాడు తెలుసా? మీరు హిజ్కియా మాటలు నమ్మొద్దు, వినొద్దు అని చెప్పుకుంటూ ఏమో జరిగింది. త్వరగా మీరు ఒక విషయాన్ని చూస్తాను. ఇక్కడ ఈ 34వ వచనం చదువుదాం. త్వరగా చదవండి, కొన్ని మాటలు ప్రార్థన చేస్తాను. 34వ వచనం. హామాతు దేవతలు ఏమాయను? అన్ని దేశాలన్నీ చేయించుకుంటా వస్తా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా చెప్పేది? మీకు అర్థమవుతుందా? ఆశారాజు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క దేశాన్ని చేయించుకుంటూ ఇస్రాయేల్ దేశం ఇప్పుడు చేయించాడు. నెక్స్ట్ ఏ దేశము? యోధా దేశం. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడంటే 34వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆమాతు దేవతలు ఏమాయను? ఆమాతు దేశాన్ని నేను జయించాను. ఆ దేవతలు ఏం చేసింది? అర్పాతు దేవతలు ఏమాయను? చదవండి. సెపర్హీము దేవతలు ఏమాయను? హేన దేవాని వారి దేవతలు ఏమాయను? శెమ్రోను దేవత నా చేతిలో నుండి శెమ్రోన్ అంటే ఎవరనుకుంటున్నారు మీరు? శెమ్రోన్ అంటే ఇస్రాయేల్ దేశం. శెమ్రోన్ దేవుడు పిల్లలు ఇస్రాయేల్ దేశానికి రాజధాని. మన ఏపీకి రాజధాని ఏది ప్రస్తుతానికి? చెప్పండి అమ్మా. అమరావతి గొడవలు జరుగుతున్నాయి కదా, దాని చేస్తున్నారు కదా అమరావతి వరకు. మన రాజధాని ఏది? అమరావతి. ఇస్రాయేల్ దేశానికి రాజధాని ఏంటంటే షెమ్రోన్ అన్నమాట. ఆ ఇస్రాయేల్ దేశానికి రాజధాని షెమ్రోన్. ఇప్పుడు షెమ్రోన్ దేవతలు ఏమాయను అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇస్రాయేల్ దేశాన్ని కూడా నేను ఓడించాను కదా, మీ పిల్లలే కదా, మీ ఇస్రాయేలే కదా, దాన్ని కూడా నేను ఓడించాడు కదా, వాళ్ళ జాతులు నేను చేసినయ్యా, మీ దేశానికి నేను వస్తా ఉన్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడి పిల్ల హిజ్కియా ఏమన్నా తెలుసా? నిజమే, వాళ్ళు జయించిన దేశాలన్నింటినీ నిజమే, వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, మనం ఆరాధించే దేవుడు మాత్రం అలాంటి వాడు కాదని హిజ్కియా దేవుడి వైపు చూడగా హిజ్కియా ప్రార్థన దేవుడు ఆలకించి ఆ రాత్రి ఒక దేవదూతలంట వాళ్ళ సైన్యానికి పంపించి 185,000 మంది సైన్యాన్ని అర్థం చేసింది. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎంత మీకు ఆశీర్వాదం ఏమైపోయారు చెప్పండి? ఒక రాత్రికి ఎంతమంది చనిపోయారు? 185,000 మంది చనిపోయారు. హిజ్కియా యుద్ధం చేయలేదు, సైన్యం యుద్ధం చేయలేదు, అందరు ప్రశాంతంగా ఉన్నారు. యుద్ధం ఎవరిది? యెహోవాదే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వస్తావా? అప్పుడు వరకు వాళ్ళందరూ దేని మీద ఆధారపడ్డారు? వింటున్నారు దేవుడి మాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను బాగుపడతాను, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు సహాయం, వాళ్ళే నాకు జీవనాధారం, అదే నాకు జీవనాధారం అని దేవుడి పిల్లలు చేయడానికి పనులను చేస్తూ ఉన్నారు. మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. కానీ దేవుడికి ఏం తెప్పిస్తా ఉన్నారు? వాళ్ళు కోపాన్ని తెప్పిస్తా ఉన్నారు దేవుడి పిల్లలు. కానీ హిజ్కియా మాత్రం అలాగ లేడు. హిజ్కియా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడి మీద ఆధారపడుతున్నాడు. ప్రభువా నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా, నీవే మాకు సహాయం దయచేయాలయ్యా అని ప్రార్థన చేయగా దేవుడి పిల్ల హిజ్కియా పక్షాన ఎవరు యుద్ధం చేశారు చెప్పాలి? మీకు అర్థమవుతా ఉందా? ఆశీర్వాదం అంటే సామాన్యమైన వాడు కాదు. అన్ని దేశాలన్నీ అన్ని రాజ్యాలన్నీ జయించుకుంటా ఒక్కొక్కరిని సైన్యాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటా అందరినీ కొల్లగొట్టి దేవుడి పిల్లారా ప్రపంచాన్ని ఏలాలని వస్తా ఉన్నాడు. కానీ ఎక్కడ పేరుపడింది తెలుసా?
యోధా దగ్గరికి వచ్చేసరికి అతను ఏమైపోయాడు తెలుసా? ఆగిపోయాడు. యోధా ఎందుకు చేయించలేకపోయాడంటే యోధాలో ఉండే ఇసుకే ఏం చేస్తాడు తెలుసా? నిజ దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? నిజ దేవుడిని విడిచిపెట్టేసేసి విగ్రహాలు ఆరాధన చేస్తా ఉన్నారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లలు ఈ ఉదయకాలం సమయంలో మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? మనం ఎక్కడుండాలి తెలుసా? మన దేవుడి దగ్గరే. ఇదే పొరపాటు చేస్తే మళ్ళీ ఏం చేయాలి? దేవుడి దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. దేవుడి యొక్కకు వస్తే దేవుడు మనల్ని ఎన్నడూ కూడా త్రోసివేయడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వచ్చే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయం, నీవే. అక్కడ ఇసుకే ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? మీరు చదవండి, ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 19వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవంగల దేవుడైన నిన్ను దూషించుటకై సలహాలు పంపిన వారి మాటలను చెవుల పెట్టుము. యెహోవా రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన రాళ్ళు కర్రలు కనుక వారు వారిని నిర్మూలన చేసి, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజంగా అద్వితీయ దేవుడైన యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతుల నుండి మమ్మల్ని రక్షింపుము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దినవృత్తాంతాల గ్రంథంలో ఏముంటుందంటే నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆశ్రయమయ్యా అని ప్రార్థన చేస్తాడు. అవన్నీ ఇప్పుడు చదవ మాకు నేను దైవం లేదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ హిజ్కియా గురించి దేవుడి వెళ్ళారా? 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ రాజుల గ్రంథము, యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 3 గ్రంథాల్లో రాయబడి ఉంది. ఎందుకు తెలుసా? ఆరుసారు జీవితాన్ని బట్టి రాశాడు దేవుడు. ఆరుసార్లు ఏ విధంగా జయించుకుంటా వచ్చాడు అన్ని దేశాలు. కానీ యోధా దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా పతనం అయిపోయాడు అనేది తెలియటం కొరకు 3 స్థలాల్లో 3 గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి ఈ మాటలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయినా ప్రజలకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎందుకు రాశాడు దేవుడు? ఏం చెప్పండి? ఇక్కడ ఉన్న మాట ఇక్కడ ఎందుకు ఉన్నాయి? మళ్ళా పరిశుద్ధ గ్రంథం నేను కూడా మొదట్లో చదివేటప్పుడు మత్తయి సువార్త చదివాను. మరి ఎందుకు చెప్పండి? మళ్ళీ మార్కు సువార్త చదువుతున్నాను. మత్తయి సువార్తలో ఏముందో మార్కు సువార్తలో కూడా అయ్యే ఉంటుంది. తర్వాత లోకా సువార్త చదువుతున్నాను. లోకా సువార్తలో కూడా అయ్యే ఉంది. తర్వాత యోహాను సువార్త చదువుతున్నాను. అది కూడా అలాగే ఉంది. ఏంటి ఇది అవసరమా? యాస ఎన్ని ఒక విడి సరిపోయింది కదా అనుకున్నాను నేను. కొత్త దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇప్పుడు అర్థమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్తను మనం చదువుతున్నప్పుడు దేవుడి బిడ్డలారా, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారిని మెస్సీయగా చూపించాడు మత్తయి. ఏమో చెప్పండి? మెస్సయ్య అంటే యూదులందరూ మెస్సయ్య వస్తాడు, ఆయన ద్వారా మాకు రక్షణ అని యూదుల నమ్మకం. కాబట్టి మత్తయి రాశాడు తెలుసా? ఆయన మెస్సయ్య అని రాశాడు. ఎవరు? మత్తయ్య. అందుకనే మత్తయి సువార్త యూదుల కొరకు రాశాడు. ఆయనే మెస్సయ్య, ఆయన ద్వారా రక్షణ అనే దాన్ని చూపించడం కొరకు యూదులకు రాసిన సువార్తే మత్తయి సువార్త. దేవుడి వెళ్ళారు. మార్కు ఏం రాశాడు తెలుసా? ఆయన దాసుడని రాశాడు. అమ్మాయి చెప్పండి, దాసుడు. ఆయన పరిచర్య చేయించుకోవడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. ఆయన దాసుడు అని వచ్చాడు. దేవుడి వెళ్ళారా, మనకి పరిచర్య చేయడానికే పరమ తండ్రి వస్తూ ఉన్నాడని చెప్పిన మాట ప్రజలకు అర్థం కావటం కొరకు మార్కు ఏం రాశాడంటే యేసుక్రీస్తు వారిని దాసుడిగా చూపించడం కొరకు మార్కు సువార్త రాయడం జరిగింది. లోకా సువార్త దేవుడి పెట్టారా, యేసుక్రీస్తు వారు దేవుడు కుమారుడుగా, ఆయనే దేవుడు కుమారుడు, ఆయన కుమారుడు ద్వారా పాప క్షమాపణ అని లోకా సువార్త రాశాడు. దేవుడు కుమారుడు ఆయన. అందుకనే దేవుడి పెట్టారా, నశించిన దాన్ని రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చెను అని లోకా సువార్తలు. అన్ని దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు, దేవుడు కుమారుడు ఉంది లోకా సువార్తలు. యెషయాలో దేవుడు పెట్టారా, దేవుడు ప్రేమ కలిగిన వాడు అని చూపించడానికి. యేసుక్రీస్తు వారే దేవుడు, యేసుక్రీస్తు వారి ద్వారా సమస్తం కలిగింది.
యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కలగలేదు, ఆయనే దేవుడు అని ఎవరు యోహాను రాశాడు. అందుకని మనం చదివే విధానం ఒకప్పుడు నాకు తెలియదు, ఎందుకు ఇలా 3-4 పత్రికలు రాశారు, నాకు సువార్తలు ఎందుకు ఉన్నాయి అనుకున్నాను నేను. తర్వాత నిదానంగా ఎందుకు రాశారా ఇల్లు అని తర్వాత నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడి పిల్లారో చూడండి, ఇక్కడ ఈ ఆర్షాల గురించి కూడా 2 రాజుల గ్రంథం, 2 దినవృత్తాంతాల గ్రంథము, యెషయా గ్రంథంలో కూడా ఉంది. ఎందుకని ఆర్షారు రాజు అంటే సామాన్యమైన వాడు కాదు. అన్ని దేశాలని జయించుకుంటూ ఇశ్రాయేల్ దేశాన్ని కూడా జయించి నెక్స్ట్ ఎక్కడికి వచ్చాడంటే యోధా దేశం మీదకి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి ఏమైపోయాడంటే పక్కన అయిపోయాడు. అక్కడ ఎవరున్నారంటే దేవుడు సన్నిధి ఉంటారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యోధా ప్రజలు తప్పు చేయలేదంటే యోధా ప్రజలు కూడా తప్పు చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, తప్పు చేసిన వెంటనే దేవుడి దగ్గరికి వచ్చి ప్రత్యాత్తాపడ్డారు. ప్రభువా నీవే మాకు దిక్కు, నీవే మాకు దేవుడు అయ్యా, మేము తప్పు చేసాం, మా పాపాన్ని నీవు క్షమించయ్యా అని చెప్పేసి అన్నారు. దేవుడు పెట్టారు. అందులో బట్టి కొంతకాలం ఇస్రాయేల్ దేశం పతనం అయిపోయినా, యోధా దేశం అంటే ఇస్రాయేల్ దేశం పతనం అయిపోయినా 120 సంవత్సరాల వరకు యోధా దేశాన్ని కదిలించలేకపోయారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనిషి అనే ఒక రాజు యోధా దేశానికి రాజు అయిన తర్వాత ఆ ఇశ్రాయేలు ఆ దేవుడు గుళ్ళే పెట్టారని తీసుకెళ్ళి మళ్ళా దేవుడిని తీసేసేసేసి విగ్రహాలను పెట్టి ఆరాధన చేశారు. దాని వల్ల బబులోను సామ్రాజ్యం రాజు నెబుకద్నెజర్ ఏం చేశారంటే ఆ రాజ్యం దండెత్తి వచ్చి యోధా దేశాన్ని కూడా కొల్లగొట్టడం జరిగింది. అది విషయం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను ప్రభు ప్రేమను బట్టి మనసు చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఎంత చెప్పినా ఏం లేదంట. అది ఎవరు తెలియాలనుకున్నాడు? దేవుడు హోషేయాకి తెలియాలనుకున్నాడు. ఎవరు తెలియాలి? దేవుడు వాళ్ళు ఎవరు తెలియాలనుకున్నాడు? కొన్ని సందర్భాలు ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ మధ్య బాగా కాళ్ళు నొప్పులు వస్తా ఉన్నాయి. ఏ నొప్పులు చెప్పండి? కాళ్ళు నొప్పులు బాగా వస్తా ఉన్నాయి, తగ్గట్లేదు. కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడల్లా మా పాస్టర్ కాళ్ళు కూర్చోమా అంటారు. అదే చిన్నపిల్లలు కూర్చోడానికి వెళ్తాను, ఆయన కూర్చోమంటారు. లేకపోతే మా అబ్బాయిని కొనుక్కోమంటారు, మా అమ్మాయిని కొనుక్కోమంటారు. కాళ్ళు నొప్పులు బాగా భరించలేంత నొప్పులు. అర్థం కాదు నాకు. కాళ్ళకి నూనె రాస్తారు, కొబ్బరి రాస్తాం, అరికాళ్ళకి మా కొబ్బరి రాస్తా ఉంటారు. నైట్ నిద్ర రాదు, కాళ్ళు జిమ్ లాగుతూ ఉంటారు. సరే మొత్తం మీద ఆ సమయంలో దేవుడు ఏదో ఒక ప్రేరేపణ చేస్తాడు. పలానా దగ్గరికి వెళ్ళమంటారు. వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. అమ్మ ఎలాగున్నావు అమ్మా అంటారు. నా కాళ్ళు ఎప్పుడు ఉన్నాయి, కానీ వాళ్ళు అడుగుతారు ఏమని, అమ్మ ఎలాగున్నావు అమ్మా అని. అప్పుడు వాళ్ళు చెబుతారు, అయ్యా ఎందుకో తెలియట్లేదు కానీ పాస్టర్ గారు అండి కాళ్ళు నొప్పులు అండి అంటారు. అప్పుడు నాకు పొడిపిడి ఇదా సంగతి, ఆ బాధ నాకు అర్థం వరకు దేవుడు చేశాడా అని అప్పుడు ఆ వరకు ప్రార్థన చేస్తాను. అయ్యా కాళ్ళు నొప్పులు ఉన్నాయంట, తీసే ప్రభు అని. ఇక ఎప్పుడైతే ప్రార్థన చేసి ఇంటికొస్తానో మళ్ళీ అప్పుడు కాళ్ళు నొప్పులు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను చాలా సార్లు గమనించాను. మీకు ఏదైనా బలహీనత వచ్చింది అనుకోండి, వెంటనే దేవుడు అది నాకు చూపెడతాడు. అది నీకు తెలిస్తే కానీ నువ్వు ప్రార్థన చేయవు. అంటే అప్పుడు నేను వెంటనే ప్రార్థన చేయాలి. అమ్మో ఎవరికి చేయడం వస్తుందయ్యా, చెవుని ఎవరుకుంటుందో తగ్గించయ్యా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వాళ్ళు ఎవరికి తెలియాలనుకున్నాడు? దేవుడు హోషేయాకి తెలియాలి. నేను ఎంత బాధపడుతున్నానో ఈ ప్రజల విషయంలో నీకు తెలియాలి. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? ఒక యేసుని వివాహము ఎంత బాధ పెట్టిద్దో అది అనుభవిస్తే తప్ప నా బాధ నీకు అర్థం కాదు. నీవే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు చేయడానికి. ఏమని చేస్తున్నాడు? అయ్యా వాళ్ళని కనకరించయ్యా, వాళ్ళ దయ చూపించయ్యా, వాళ్ళ పక్కన చాలు చూపించయ్యా అని ప్రార్థన అయితే చేస్తున్నాడు. కానీ వాళ్ళ ద్వారా దేవుడికి ఎంత బాధ కలుగుతుందో ఆ బాధ ఎవరికి తెలియాలనుకున్నాడు? దేవుడు యెషయాకి తెలియాలనుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు తెలుసా? ఒక యేసుని పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు యేసు గారు ఏం కలుగుతుంది? వామ్మో ఇల్లు సామాన్యమైన కాదు, ఎంత పెట్టినా ఎంత తెచ్చినా అమ్మ ఇంట్లో ఉన్న నేను పోషిస్తానన్న అక్కడ ఏమంటుంది? ఎవరు చేసుకోమన్నట్టు నేను ఇవాళ నువ్వే చేసుకున్నావు, నేను చేసేది నా ఉంటే నేను వెళ్ళాల్సిందే. ఉదయం స్నానం చేయటం, పౌడర్ రాసుకోవటం, గుడ్డు పెట్టుకోవటం, గాజులు పెట్టుకోవటం, ఆ పని ఆమెకి ఆ బాధ నరకం చూశాడు. ఎవరు? హోషేయ. అది ఇప్పుడే హోషేయకి ఏమర్థమైంది? దేవుడు పడుతున్న బాధ అర్థమై ఇప్పుడు ఏమన్నాడంటే చివరిలో ప్రభువు ఏం చేస్తామో చేయమన్నాడు. ఆశారాజు పంపించాడు, ఇశ్రాయేలు అందరినీ కాకండి. అది జరిగిన విషయం. ఇప్పుడు ఎందుకంటే అది ఏం చేస్తున్నాడు? ప్రభు వాళ్ళు ఏం చేయడానికి ఇల్లేదు, వాళ్ళు ఏం చేయడానికి ఇల్లేదు, వాళ్ళు కాపాడు, వాళ్ళ పట్ల దయ చూపించమంటే ఇప్పుడు ప్రార్థన అంటే అయిపోయింది. దేవుడు వాళ్ళు చేసే పనికి
ఇది చేద్దామంటే ఏం చేస్తే జరుగుతుంది, ఈయన ప్రార్థన అంటే అయిపోయింది. కాబట్టి ఏమన్నాడంటే నీకు తెలిసినప్పుడు ఆ బాధ నీకు అర్థం కాదని చెప్పేసి అప్పచెప్పిన అప్పుడు తెలిసి అప్పుడు ఏమంటాడంటే ఈయన పాపం ఇలాంటి దాన్ని అంటే ఎవరు పట్టుకొని ఈ పాప ఆయన బాధ కాదు అప్పుడు అర్థం ఇలాంటి దాన్ని మొక్కలుగా నరకాలి అంటున్నాడు. అప్పుడు దేవుడు విషయా అంటున్నాడు, ఏం ప్రభా ఏంటి అంత కోపడుతున్నావు, జాలి చూపించా మీద అంటున్నాడు. ఏమంటాడు, దీని మీద జాలిగా దీన్ని అసలు క్షమించేది కాదు వీలలేదు అంటున్నాడు. ఎవరు ఒకదాన్ని నువ్వు క్షమించలేక మరి ఎంతమంది తప్పు చేస్తుంటే నాకెలా ఉంటుంది. అప్పుడు ఆ బాధ తెలిసి అప్పుడు అంటున్నాడు ఎవరు వచ్చి ఏమని వారిని ఇష్టం అన్నాడు. ఎవరు చెప్పండి. అప్పుడు ఆషాఢమాసం పంపించేసి ఇశ్రాయేలు ప్రజలందరినీ అసలు. కాబట్టి నేను దేవుడు చెప్తారా, నేను ప్రభు చెప్పి తెలుస్తా, మన దేవుడు మాకు ఎప్పుడు కూడా మనసులో వైపు చూడద్దు, మనసుని ఆచార్యం వైపు చూడద్దు. ఎవరెవరు ఏదో చెబుతా ఉంటారు వాళ్ళ వైపు చూడమాకండి. చిన్నపిల్లలు పుట్టారంట కాళ్ళకి ఎట్టిగా కట్టాలంట. ఏంటమ్మా ఎన్నికలు కట్టకపోతే ఏం జరిగిందంట, ఎందుకు కడతారో తెలియదు. ఇంటికి మెడకు కూడా కట్టాలి చుట్టండి చేయమాకండి. దేవుడు చూడండి, దేవా ఏం చేయమంటారు, దేవాడిని ఏం చేయమంటారు, దేవుడు తీసుకొస్తాం హల్లెలూయా. ప్రతిదీ ఎవరు మాట్లాడాలి చెప్పండి, దేవుడి మాట వినాలి, దేవుడు తీసుకొస్తాం హల్లెలూయా. అలాగే మన దేవుడి మాట ఎన్నప్పుడు దేవుడి పాదాలు పట్టుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా, ఎప్పుడు మనం తగ్గించలేదు. ఏ రాజు, ఏ శత్రువు, ఏ సైతాను గాడు మనకు అసలు కదిలించలేడు. యోధా దగ్గరికి వచ్చాడు ఆషాఢ రాజు, ఏం చేయగలిగాడా, కదిలించగలిగాడా? యోధా ఇసుకే యుద్ధం చేశాడా, కదిలించలే. అన్ని దేశాలు చేయించుకుంటూ వచ్చాడు, కానీ యోధా దగ్గరికి వచ్చేసరికి కదిలించలేకపోయాడు దేశం. ఎందుకు తెలుసా, యోధా దేశంలో ఎవరున్నారు, దేవుడిని ఆరాధన చేస్తారు, దేవుడి పాదాలు పట్టుకున్నారు, నీవే దిక్కు అన్నారు. వాళ్ళందరూ రాళ్ళు రప్పులయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంటుందయ్యా, నువ్వే కాపాడాలయ్యా. యుద్ధం కూడా చేయకుండా దేశాలన్నీ జయించుకుంటూ వచ్చిన రాజుని ఏం చేశాడు, అర్థమార్చాడు. మన దేవుడి పాదాలు పట్టుకుంటే ఎవరు మనం కదిలించలేదు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుందాం, జీవించబడతాం. ఆయన కృప దేవుడు సగాన్ని దయచేది కాక కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నీకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? దేవుడు లేనివాడు, నీకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? దేవుడు లేనివాడు.
గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడా, నీ గణనామానికి వందనాలు. అవునయ్యా, నీకు సాటి అయిన వాడు ఎవరు, నీకు పోటీ కలిగిన వాడు ఎవరు అంటారు. గండువు గొప్ప దేవుడు. 6 సార్లు రాజు ఆయన అన్ని దేశాలు జయించుకుంటూ వచ్చినప్పటికీ నీ ప్రజలైన యోధా దేశం దగ్గరికి వచ్చేసరికి తన ఆటలు సాగలేదు. అంతటితో తన యుద్ధం ముగించబడింది. అయ్యా, సైన్యంలో 185,000 మందిని పోగొట్టుకొని ఎనుదిరిగాడు. తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, నీ మీద ఆధారపడగా నువ్వు సహాయం దయచేస్తావు. 6 సార్లు రాజు యుద్ధాలు చేసుకుంటూ ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో యోషియా మొక్కుకున్నాడయ్యా, మీరు మారండి, మీరు దేవుడి వైపు చూడండి, మీరు దేవుడి వైపు చూడండి, మీరు దేవుడి వైపు చూడండి, ఆయన మాట వినండి అంటే ఇశ్రాయేలు ప్రజలు లక్ష్య చేయలేదు. సైన్యం ఎక్కువ ఉంది, ధనం ఎక్కువ ఉంది, ఎన్ని బంగారాలు ఉన్నాయి, ఎన్ని బంగారాలతో 6 సార్లు రాజులు కొనగాలనుకున్నారయ్యా. ఎన్ని పంపిద్దాం, బంగారం పంపిద్దాం, సమాధానం పడదాం, సైన్యం ఉంది, యుద్ధానికి వస్తే యుద్ధానికి రెడీ అవుదాం అనుకున్నాడయ్యా. నీ మీద బేస్ అవ్వలేదు. ఇశ్రాయేలు దేశాన్ని కొల్లగొట్టాడు, రాజును అంతం చేశాడు, ఇశ్రాయేలు సైన్యం అంతటిని అయ్యా తన రాజ్యాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. తండ్రి, ఇదిగో నీ ప్రజల తండ్రి అయ్యా, రాజ్యంలో 2 రాజ్యాలు, ఒక రాజ్యము నయ కుప్పకూలిపోయింది నాయన. నీ మాట వినప్పుడు తండ్రి యోధా అయితే నిలబడింది, నీ వైపు చూసింది, అయ్యా నీవే దిక్కని ఆశ్రయించింది, జయాన్ని ఇచ్చావు తండ్రి. తండ్రి, నిజమే తండ్రి, నీ బిడ్డల మీద మేము అనేక సార్లు నువ్వు మాతో మాట్లాడతాం. మీ జీవితాలు సరిగా ఉండాలని, మీరు సరిగా ప్రవర్తించాలని, దేవుడు మాట వినాలని, దేవుడి మాట ప్రకారం నడుచుకోవాలని, మీరు చేసేది కరెక్ట్ గా లేనప్పుడు అనేక సందర్భాలు నువ్వు మాతో మాట్లాడతావు తండ్రి. మేము ఏం జరిగింది, అలాగనే ఉన్నాం కదా, అలాగనే ఉన్నాం కదా, అలాగనే ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు. మాకేమైంది 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 అనుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత రాజ్యమే కనపడకుండా పోయింది. నేటికి ఆ రాజ్యం లేదు నాయన. ఎంత భయంకరం తండ్రి. అయ్యా, యూదానికి నువ్వు ప్రేమించావు కాబట్టి అయ్యా యెరూషలేము పట్టణానికి అప్పచెప్పావు కానీ అయ్యా ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పటికీ దేశం లేదు నాయన. ఎంత భయంకరం, ఎంత భయంకరం నాయన. తండ్రి, అయినా నువ్వు కనికరం కలిగిన దేవుడు, కనికర అయ్యా సంపూర్ణుడు ఆయన, నువ్వు కనికర పూర్ణుడు ఆయన. నీ వైపు చూసి ప్రార్థన చేయగలను, సహాయం చేసే దేవుడు మాతో మాట్లాడాడు. ఏ తప్పు చేసిన, ఏ పొరపాటు చేసిన, ఎవరైతున్నా నీ పాదాలను పట్టుకోగా నువ్వు కనికరిస్తావు నాయన, నువ్వు దయ చూపుతావు, నువ్వు చాలు చూపుతావు నాయన. ఇశ్రాయేలు ప్రజలు తిరిగినట్లయితే అద్భుతం చేసేవాడు నాయన. అయితే వాడు తిరగలేదు తండ్రి. అయ్యా, యెషయా అయితే ప్రార్థన చేస్తా ఉన్నాడు, వాళ్ళని కనికరించు, వాళ్ళని కనికరించు, వాళ్ళని కనికరించు. అయ్యా, నీ బాధ అతనికి అర్థం అవ్వాలని, వాళ్ళు ఎంతగా నీ విసిగిస్తున్నారు అతనికి తెలియాలని ఒక యేసుని వివాహం చేసుకోమని చెప్పావు నాయన. అది తను ఎంత బాధ పెడతా ఉందో, ఎన్నిసార్లు మొత్తుకొని నీ వృత్తిని మానుకోమని చెప్పిన అది మానుకోకుండా ఎంత ఏదించిందో యెషయాని. అయ్యా, తన బాధ తనకు అర్థమైంది. అప్పుడు ప్రార్థన చేయటం మానివేసి ప్రభువా నీకు ఇశ్రాయేలు ప్రజల్ని అప్పచెప్పాడు. తండ్రి, నిజంగా తండ్రి అయ్యా అయ్యా నువ్వు ప్రార్థన చేయగా ప్రార్థన ఆలకించే దేవుడు, నువ్వు ప్రార్థన చేయగా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ బిడ్డ కొరకు ప్రార్థన చేయగా వాళ్ళు రక్షించే దేవుడు, వాళ్ళు కాపాడే దేవుడవు. ఎవరైతే ప్రార్థన అయ్యా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే వాళ్ళ విషయంలో నువ్వు చాలు చూపుతావు నాయన. వాళ్ళ ప్రార్థన ఆపేంత వరకు వాళ్ళు నువ్వు కాపాడుతూనే ఉంటావు నాయన. యెషయా ప్రార్థన ఆపేంత వరకు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయలేకపోయావు నాయన. అతను ప్రార్థన నీకు అడ్డైపోయింది తండ్రి. అతనికి ఆ బాధ తెలియాలని నాయన, ఆ బాధ తెలిసిన వెంటనే అయ్యా నీకు అప్పచెప్పాడు ఇశ్రాయేలు ప్రజల్ని. 6 సార్లు రాజు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేశాడు. అయ్యా, నీ బిడ్డల విషయంలో ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉంటారు. ఆ ప్రార్థన వాళ్ళ జీవితాలకు దీవెన, వాళ్ళకి అయ్యా వాళ్ళ కుటుంబాలకు క్షేమం. ఎన్ని పనులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా ఆ ప్రార్థన వాళ్ళని కాపాడిన ఆయన తండ్రి. సత్యాన్ని బిడ్డ గ్రహించి అయ్యా ప్రార్థన చేస్తున్న సమయంలోనే అయ్యా మరపెడుతున్న సమయంలోనే వాళ్ళు మారాలి, మరపెడుతున్న సమయంలోనే నీ వైపు తిరగాలి, మరపెడుతున్న సమయంలోనే నీ పాదాలు పట్టుకోవాలి, మరపెడుతున్న సమయంలో నీ కనికరాన్ని కోరాలయ్యా. అయ్యా, అలాగే లేని పక్షంలో దేవా భయంకరమైన ఉత్పత్తి దినాల్లో ఉంటారని లేఖనం ద్వారా హెచ్చరించిన విధానాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం. చెప్పిన మాట వారి హృదయాలు నీకటి పలిపొచ్చేయండి. ఈ అంత్య దినాలు, కడవరి దినాలు, ఉగ్రత దినాలు, శ్రమల దినాలు మేము ఉంటున్నాము నాయన. పక్కన వరదలయ్యా దేశాలు కొట్టుకుపోతున్నాయి, తిరిగి ఇబ్బంది పడుతున్నారు నాయన.
అయ్యా అనేకమైన కరోనా ద్వారా నాయన ఇసుక లేక కొంతకాలం అయ్యా పనులన్నీ బ్రేక్ అయిపోయిన తర్వాత కరోనా వచ్చి ఆర్థికమైన వ్యవస్థ మీద దెబ్బ కొట్టింది నాయన. మరి నేటి ఇప్పుడు నాయన వరదల వల్ల నాయన అనేక మంది గుండెలు బాదుకుంటున్నారయ్యా. పంటలు వేసిన పంట చేతికి రాకుండానే పంట పొలాలన్నీ మునిగిపోయినాయి నాయన. ఇళ్లలో నుంచి జనాలు బయటకు వచ్చే పరిస్థితుల్లో నాయన. ఎంత భయంకరం నాయన, ఎంత ఉగ్రత దినాలు నాయన, ఎంత రాకడ దినాల్లో మేము ఉన్నాం. ఈ సమయాల్లో మా జీవితాలు సరిగా ఉండాలి, నీ పాదాలు పట్టుకోవాలి, నీ కనికరాన్ని కోరాలి, నీ ధైర్యం మీద చూడాలయ్యా. సహాయం దయచేయాలి. మా బిడ్డలు ఆ విధంగా నీ వైపు చూసేటట్లుగా నాయన, నీ వైపు మనసు తిప్పేటట్లుగా అయ్యా, నీకు మొరపెట్టేటట్లుగా, నీ కనికరాన్ని పొందుకునేవారుగా అయ్యా. లోకి మాటలు నాయన, లోక సంబంధమైన ఆచారాలు ఇతర చెప్పిన తండ్రి ఆచారాల వైపు చూడగా నీ మాట మీద ఆధారపడటం నేర్పించండి. అలాంటి సంఘంగా పిల్లలందరినీ మీరు ఉంచి మీరు మనకి మహిమ తెచ్చుకోమని చెప్పిన మాటలు వాళ్ళ ఉదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.